తెలుసుకుందామండి. ఫ్యామిలీ కేసెస్లో ఎక్కువ మటుకు ఈ కేస్ని రెఫర్ చేసి ఈ కేసు ఆధారంగానే చాలా డెసిషన్స్, చాలా జడ్జిమెంట్స్ జరిగాయి. ఇది 2020లో జరిగిన కేసు అండి. ఈ కేసు తర్వాత ప్రతి ఒక్క ఫ్యామిలీ కేసులో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఎట్లాంటి పాయింట్స్ అని ఉండాలి అన్నది సుప్రీంకోర్టు ఈ కేసులో వివరంగా ఇచ్చిందండి. సో ఆ పాయింట్స్ ఏంటి అనేది మీకు నేను చెప్తాను. ఈ కేసు ఏంటంటే వర్సెస్ స్నేహ. ఈ కేసులో రజనీష్ వర్సెస్ స్నేహ కేసులో చాలా పాయింట్స్, చాలా రకాల కేసెస్ ఒకరి మీద ఒకళ్ళు ఫైల్ చేసుకోవడం, చాలా విషయాలు జరిగాయండి. ఈ కేసు ఆధారంగానే ఇప్పుడు మనము అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నది స్టేట్మెంట్ వేస్తున్నాం కదా ప్రతి ఒక్క మెయింటెనెన్స్ కేసులో. సో ఈ కేసు తర్వాతే ఈ రూల్ వచ్చిందనమాట, అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయాలని చెప్పి. సో ఆ 7 పాయింట్స్ అన్నది సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది అన్నది ఈ 7 పాయింట్స్ తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి స్టేటస్ ఆఫ్ ద కపుల్ బిఫోర్ మ్యారేజ్. మ్యారేజ్కి ముందు వాళ్ళ స్టేటస్ ఏంటి, తర్వాత మ్యారేజ్ తర్వాత స్టేటస్ ఏంటి, సెకండ్ పాయింట్. నెక్స్ట్ టైం వాళ్ళది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పెళ్ళికి ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, అది థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చేసరికి దే క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళ క్వాలిఫికేషన్. 5వ పాయింట్ వచ్చేసరికి సాక్రిఫైజెస్ ఫర్ ఈచ్ అదర్. ఏమేమి త్యాగాలు చేశారు ఒకరి కోసం ఒకళ్ళు, పెళ్ళైన తర్వాత ఒకళ్ళు కెరియర్ వదిలేసుకోవచ్చు, ఒకళ్ళు వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసుకోవచ్చు, ఏమేమి సాక్రిఫైజెస్ చేసి ఉంటారు అవి మెన్షన్ చేయమంటుంది. ప్రాపర్టీస్, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ ఏమున్నాయి అవన్నీ కూడా మెన్షన్ చేయమంటుంది. లయబిలిటీస్, ఏమైనా అప్పులు వాళ్ళకి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా మెన్షన్ చేయమంటుంది. అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ అన్నది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ కేసెస్లో అన్నది ఈ కేసు ఆధారంగా చాలా మనకి పాయింట్స్ క్లారిటీ వచ్చేసిందండి. అంతకుముందు ఈ కేసుకి ముందు రకరకాల డౌట్లు, రకరకాలవి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కేసెస్లో. సో ఈ కేసు తర్వాత మనకి 498 కేసు కానీ, మెయింటెనెన్స్ కేసు కానీ, డైవోర్స్ కేసు కానీ, ప్రతి ఒక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పాయింట్స్ చక్కగా ఫేవర్గా అయ్యే పాయింట్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో వివరంగా ఇచ్చింది. సో ఈ 7 పాయింట్స్ అన్నది కేసులో ఉంటే ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళు అవి ప్రూవ్ చేసుకుని వాళ్ళు ముందు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉంటున్నారు, సో ఈ కేసు చల్లదు, ఈ కేసు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది మనము ఈ పాయింట్స్ ద్వారా మనము ప్రూవ్ చేసి వాళ్ళని ఓడించవచ్చు అనమాట. అది రజనీష్ వర్సెస్ నేహా కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్స్.